గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్కు వినాయక విగ్రహాలు కదిలి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఆటపాటలు, డీజే సౌండ్స్తో గణనాథులు నిమజ్జనానికి కదిలి వస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తిగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలో వీధి వీధిన కొలువైన గణనాథులు వడివడిగా ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనంలో భాగంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వెళదాం. అక్కడి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, హైదరాబాద్ నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందనే చెప్పాలి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణనాథులంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు వడివడిగా అడుగులు వేస్తూ నిమజ్జనానికి కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత నగరంలో ఉన్నటువంటి భారీ గణనాథులంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గణనాథులంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి రావడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క గణనాథుని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ వైపు ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ల వైపుకు ఆ గణనాథులన్నింటినీ కూడా ఇటువైపుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నగరవాసులు భక్తులతో పూర్తిగా నిండుపై కలకలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్న ప్రస్తుతం మన ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్న ఇక్కడికి ప్రస్తుతం ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఆ మహాగణనాథుని ఎక్కడ నిమజ్జనం చేశారు, ఎక్కడ గంగమ్మ ఒడిలోకి ఆ మహాగణనాథుడు వెళ్ళాడనేటటువంటి అంశం కోసం వీళ్ళంతా కూడా భక్తులంతా కూడా ప్రస్తుతం ఆ క్రేన్ నెంబర్ 4 వద్దకి భారీగా తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరినటువంటి ఆ దృశ్యాలను, ఆ ప్రాంతాన్ని వీరంతా కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ గంగమ్మ ఒడిలోకి గణనాథుడు ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వైపు క్రేన్ నెంబర్ 4 మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి పూర్తిగా 11 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 11 క్రేన్ల వద్దకు కూడా ప్రస్తుతం అయితే గణనాథులను అయితే ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులు చోటా నుంచి బడా గణనాథుల వరకు కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా పీవీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ చుట్టువైపులా నలువైపులా కూడా 38 గణనాథులను ఏర్పాటు చేసినటువంటి 38 ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేసి ఆ 38 క్రేన్ల ద్వారా ప్రత్యేకంగా ఆ గణనాథుల్ని నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, గణనాథులను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ భక్తి ముఖ్యంగా గణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణతో పూర్తిగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు భద్రతకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి నగరంలో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల నలువైపులా కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాటి పర్యవేక్షణలో ఈ నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ కూడా మాట్లాడడం జరిగింది. నగర వ్యాప్తంగా నిమజ్జన ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ వద్ద చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీ చెప్పడం జరిగింది. మరొకవైపు హైదరాబాద్లో ముఖ్యంగా వినాయక చవితి వేడుకలు అందుట్లో ప్రధానంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి వేడుకలు అంటే దేశంలోనే అత్యంత రెండో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నగరంగా, అదేవిధంగా వేడుకలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జనోత్సవ వేడుకల్ని తిలకించేందుకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసుల బందోబస్తు, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో
జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర బృందాలన్నీ కూడా వేల సంఖ్యలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఈ నిమజ్జన ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ వైపు ఉన్నటువంటి క్రేన్ల వద్ద నిమజ్జనానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ నిమజ్జన ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంలో అధికారులకి కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఒక్కొక్కటిగా గణనాథులన్నీ కూడా ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తున్నటువంటి దృశ్యాలన్నీ చూడవచ్చు. చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని నామస్మరణతో గంగమ్మ ఒడిలోకి తాము ఇన్ని రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసినటువంటి ఆ గణనాథుని ప్రస్తుతం గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుని తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద చోటా నుంచి బడా గణేశుని నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా ఆ భక్తులు అదేవిధంగా చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులతో పూర్తిగా కలకల్లాడుతుంది. ముఖ్యంగా ఆ గణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణతో హైదరాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్ నగరంలో పూర్తిగా వేలాదిగా ఏర్పాటు చేసినటువంటి ఆ గణనాథులంతా కూడా ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తుండడంతో పూర్తిగా ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తమ గణనాథుల్ని చివరిసారిగా తిలకిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ కూడా ఆ గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇప్పటి వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చంద్రు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. హైదరాబాద్లో గణనాథులు వడివడిగా ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక నిమజ్జనం కొనసాగిన తీరుకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించారు. సిపి మాట్లాడారు. వారేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది. ముందే చెప్పినట్టు అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సభ్యుల సహకారంతో వారి కోఆపరేషన్తో నిన్న రోజంతా మా ఆఫీసర్స్ అందరు కూడా వారితో కూర్చొని అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అందరు ముందుకు వెళ్ళారు. ఈరోజు ఉదయం 6:30కే అది బయలుదేరి 1:30కు నిమజ్జనం పూర్తయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి గత సంవత్సరంకి విభిన్నకి తేడాగా ఈసారి సౌత్ జోన్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ విగ్రహాలకు అవి తొందరగా బయలుదేరే విధంగా మేము చర్యలు చేపట్టాము. గత వారం రోజుల్లో కూడా మా ఆఫీసర్స్ వెళ్ళి మండప నిర్వాహకులతో సంప్రదించి వారికి సముదాయించి ఎక్స్ప్లెయిన్ చేసి గత సంవత్సరం ఏ విధంగా ఆలస్యమైంది మీ వల్ల అనేది వాళ్ళకి చెప్పాము. మంచి మనసుతో వారికి చెప్పాము. వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు మీరు డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు చూశారు. దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి, డీసీఎంస్ కానివ్వండి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. తొందరలో అక్కడ సౌత్ జోన్ నుండి ఈ ప్రొసెషన్ ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది. ఛత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేట్, ఫలక్నామా మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ట్యాంక్ బండ్ వైపు నడుస్తూ ఉంది. ఈ రాత్రి ఇక్కడ ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఇక్కడ వెహికల్స్ నిండుగా ఉంటాయి 6-7 గంటల వరకు. అదే కాకుండా రేపు ఉదయము గత సంవత్సరంకి తేడా వేరేగా ఇప్పుడు ఒక 3-4 గంటల ముందే ఇది మనం ముగించుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6-7 గంటల వరకు మెయిన్ రోడ్స్ అన్నీ క్లియర్గా పెట్టుకొని
ఏవైతే వాహనాలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయో అవన్నీ నెక్లెస్ రోడ్లో తరలించి అక్కడ దాన్ని అక్కడ స్టోరేజ్ లాగా ఒక ప్లేస్ మేము ఎన్నుకున్నాము. అవన్నీ అన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేయించి సీరియల్గా దాన్ని అక్కడ ఉన్న విగ్రహాలని అన్నింటినీ కూడా మేము ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. దాదాపు 25,000 మంది సిబ్బంది హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ స్థాయి వరకు అందరూ ఈ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. షిఫ్ట్ వారీగా వారికి డ్యూటీస్ పెట్టాం. ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు. ఈ ఆపరేటర్స్, క్రేన్ ఆపరేటర్స్ కానివ్వండి, నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి, అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా అంత 6-8 గంటలు అట్లా పెడితే అలసిపోతారు. ఒక 4 గంటలు 5 గంటలు పెట్టాలని వారు సూచించారు. సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. సో ఎవరు కూడా అలసిపోకుండా ఫ్రెష్గా ఉండి ఈ ఇమర్షన్ అనేది చేయించే విధంగా వారు చర్యలు తీసుకుంటారు.